ఉన్నతంగా తీర్చిదిద్ది రేపు ఆ పిల్లలు మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నతంగా ఎదిగితే వాళ్ళు 10 మందిని దత్తత తీసుకునే స్థాయికి పెంచే స్థాయిలో మేము ఉన్నాం ఈరోజు. అంతేగాని మీరు దత్తత తీసుకోమని మమ్మల్ని పాఠశాలలో వదిలిపెట్టేసేసి మేము తల్లిదండ్రులు దత్తత తీసుకుంటే ఈ పిల్లల భవిష్యత్తు ఇంకొకటి దత్తత తీసుకునే పరిస్థితికి వస్తారు, వీళ్ళు ఎప్పటికీ డెవలప్ కారు అని చెప్పి మన వాదనగా మనం చెప్పడం జరిగింది. చాలా ఘాటుగానే సూటుగానే తగిలింది. దానికి పర్యవసానంగానే దీన్ని విద్యాశాఖ ఎక్కడా కూడా ఈ విద్యాశాఖ మేము ఇచ్చిన ఉత్తర్వులు తప్ప ఏది ఏ కలెక్టర్ ఉత్తర్వులు కానీ విద్యాశాఖలో చొరబడే ఉత్తర్వులు దేన్ని కూడా మీరు ఖాతరు చేయక్కర్లేదు అని సర్క్యులర్ మరుసటి రోజే విడుదలైందండి. అది ఫ్యాక్టోగా ఇచ్చినటువంటి మేము ఇచ్చిన నోటీసు మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ బట్టే ఆ నోటీస్ ఇవ్వడం జరిగిందని తెలియజేస్తామని ఈరోజు పాఠాలు బోధించాల్సినటువంటి ఉపాధ్యాయుడు మనకి సెమిస్టర్ విధానంలో పాఠశాలలో పుస్తకాలు మంచి అందంగా తీర్చిదిద్దారు. అంతేకాదు మనకు ఇచ్చినటువంటి మాడ్యూల్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బోధించడానికి అన్నీ ఉండే 5వ తరం లేనట్టుగా అన్నీ ఉన్నాయి. కానీ పాఠం చెప్పే విధానం లేని పరిస్థితి ఈరోజు పాఠశాలలో ఉంది. దాన్ని గమనించమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. బోధనేతర కార్యక్రమాలు తగ్గించండి, బోధనేతర కార్యక్రమాలు దూరంగా పెట్టండి. ఉపాధ్యాయుడిని సెల్ ఫోన్తో వస్తాం, ఫేషియల్ యాప్ వేస్తాం, విద్యార్థులు అటెండెన్స్ ఇస్తాం, మిడ్ డే మీల్ ఇస్తాం, ఫోన్ పక్కన పడేసేసి మరో 4 గంటల వరకు కూడా ఫోన్ పట్టుకోకుండా ఆ పాఠం చెప్పే క్లాస్ రూమ్ కావాలి నాకు అది ఇవ్వాలని చెప్పి అడిగాను మేము. అర్థమవుతుందా? ఆ విధంగా మనం ఇస్తే మంచి మంచి మెరాకిల్స్ సాధిస్తాం. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, మొత్తం ఇంటర్నేషనల్ నేషనల్ డేటా తీసుకొని మనం ముందు పెట్టారు. అసర్ రిపోర్ట్ తీసుకున్నారు. అసర్ రిపోర్ట్లో మనం ఎక్కడో అట్టడు స్థానంలో ఉన్నామన్నారు. దాన్ని పక్కన పెట్టి ఫరక్ అనే రిపోర్ట్ తీసుకున్నారు జాతీయ స్థాయిలో. ఫరక్ రిపోర్ట్లో టాప్ 10 ప్లేసెస్లో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. 3rd గ్రేడ్ 6th గ్రేడ్ 9th గ్రేడ్ పిల్లల్ని మార్కులను క్రైటీరియా తీసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఉపాధ్యాయుడు మన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ విద్యారంగం ఎక్కడ కూడా టాప్ 10లో లేదు. అంటే దాని యొక్క బాధ్యులు ఎవరంటే ఉపాధ్యాయులు సరిగ్గా బోధించట్లేదు అన్న. అంతేకాదు దాని బాధ్యత ఎలా వహిస్తూ ఉన్నారంటే మనకి పంజాబ్ రాష్ట్రం తీసుకున్నట్లయితే నీట్ ఎగ్జామినేషన్స్ కానీ జేఈఈ మెయిన్స్ కానీ జేఈఈ అడ్వాన్స్డ్ కానీ వందల వేల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లలు సెలెక్ట్ అవుతా ఉన్నారు. వేరే ఆంధ్రప్రదేశ్లో చూస్తే గవర్నమెంట్ సెక్టర్ నుంచి వెళ్ళేది ఒక్క విద్యార్థి కూడా కనిపించట్లేదు. దీన్ని బట్టి ప్రభుత్వ విద్యాక్షేత్రం మీద విద్యార్థుల తల్లిదండ్రులకి ఎట్లా నమ్మకం కలుగుతుంది అని అడుగుతా ఉన్నారు. మరి అట్లాగా అక్కడ విద్యాక్షేత్రం ఉందంటే ఉపాధ్యాయులకి ఇటువంటి పనులు ఉన్నాయా? బోధన తప్ప ఇంకేది పనులు ఉండదు అక్కడ. అది చెప్పడం లేదు. అది చెప్పకుండా వాళ్ళకి మనకి కంపారిజన్ చేసి చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నాం, దీన్ని అప్లిఫ్ట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. దీన్ని మనం ఖండిస్తా ఉన్నాం. ఏంటంటే ఉపాధ్యాయుడిని బాధ్యతకి గుర్తించడం కాదు, ఇక్కడ ఉపాధ్యాయుడిని బోధన పరిమితం చేసిన తర్వాత మీరు ఎన్నైనా చేయండి. ఒక్క 2 సంవత్సరాలు ఫ్రీగా మనం జరిగిన మీటింగ్లో అడిగాం. ఏమని అడిగాం? ఒక్క 2 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి. విద్యార్థిని ఎంత స్వేచ్ఛగా చదువుకోవడానికి వస్తున్నాడు, ఉపాధ్యాయుని కూడా అంత స్వేచ్ఛగా పాఠం చెప్పే అవకాశం మాకు కల్పించండి. అప్పుడు అడగండి, మేము మీరు అడిగినటువంటి రిజల్ట్ వస్తుందో లేదో అప్పటి వరకు మీరు వేచి చూడని చెప్పాము. కానీ అదేం లేదు. వాళ్ళు ఇచ్చిన మాడ్యూల్ ప్రకారం హ్యాండ్ బుక్ ప్రకారం అంతా జరగాల్సింది. ఈరోజు చూస్తే ప్రతిపక్షాలేమో రెడ్ బుక్ నుంచి జడుతూ ఉన్నాయి, ఉపాధ్యాయులు హ్యాండ్ బుక్ చేసి జడిచే పరిస్థితి వచ్చింది. ఏదైనా బుక్ చూసి విద్యా వికాసం కలుగుతుందనో మనోవికాసం కలుగుతుందనో చదువుకునేవాళ్ళం. బుక్ పేరు చేస్తే భయపడే పరిస్థితికి ఈరోజు ఉపాధ్యాయుడు వచ్చాడంటే దానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచించాను. అంటే మన మీద మనం నమ్మకం లేక మంచి చదువులు చదివాం, ఎంతో కాంపిటీషన్ తట్టుకుని ఈరోజు ఉపాధ్యాయ విద్యాక్షేత్రం పనిచేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా డిమాండ్ల ప్రకారం చూస్తే MU1 పోస్టులు చాలా దారుణంగా రాత్రి ఒక సర్క్యులర్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల్ని గవర్నమెంట్ ఉపాధ్యాయులు కలిపి 73 జీవో ద్వారా ఇవ్వాల్సినటువంటి పదోన్నతులు కానీ FESలు కానీ పక్కన పెట్టి స్కూల్ అసిస్టెంట్లు గవర్నమెంట్లో ఎక్కడ చేస్తున్నా వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఆ విధానానికి స్పష్ట పలకాలని చెప్పి ఫ్యాక్టరీగా మొట్టమొదటి డిమాండ్గా పెట్టబోతా ఉన్నాం ఈరోజు. అట్లాగే బోధనేతర కార్యక్రమాల్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి P4ని కూడా మనం డిస్క్లూడ్ చేయమన్నాం. అది డిస్క్లూడ్ చేసినట్టు కనిపిస్తుంది, కానీ నెమ్మదిగా మనం ఒత్తిడి తెచ్చి అది అమలు చేయకుండా ఉండే ఏర్పాటును కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే బదిలీలు అయినాయి, శాలరీస్ ఇంకానే కూడా లేకపోతే మన ఫ్యాక్టో ఉద్యమం నోటీస్ ఇచ్చిన తర్వాత ఏమైంది, కమిషనర్ రేట్ నుంచి మొత్తం DTAకి ఎంతమంది ఉపాధ్యాయులు ఏ కేడర్లో అప్గ్రేడ్ అయ్యారు, ఏ కేడర్లో రీఅపర్స్మెంట్ అయ్యారని చెప్పి ఉత్తర్వులు 2 రోజుల క్రితమే పంపించడం జరిగింది. ఇప్పటికే అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల డేటా తీసుకుని ఈ 6వ తారీఖు నాటికైనా ఎస్పీలు పెట్టుకునే అవకాశం లేకపోతే మరొక ఉద్యమం DTA ముందు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి జీతాల కోసం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మనం చూసినట్లయితే సర్వీస్ రూల్స్, నేను 95లో జాయిన్ అయిన ఉద్యోగం, 95 నుంచి వింటానే ఉన్నాను సర్వీస్ రూల్స్ అని. ఎప్పటికీ దానికి ఒక కొలిక్కి రాలా. అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక కమిటీని వేసి
ఉపాధ్యాయ సంఘాల నుంచి మనల్ని, మళ్ళీ విద్యాశాఖ అధికారుల్ని, ప్రజాప్రతినిధులు ముగ్గురితో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దీనికి ఒక ఎలిజిబుల్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతర్జిల్లా బదిలీల కోసం 4 సంవత్సరాలుగా చాలా మంది మహిళా ఉపాధ్యాయులు ఫోన్ చేస్తున్నారు. సార్, మా కుటుంబాలు ఎక్కడ అనంతపురంలో ఉన్నాయి, శ్రీకాకుళంలో ఉన్నాయి, మేము చాలా దూరంగా ఉన్నాం, పిల్లలకి భర్తకి దూరంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే అంతర్జిల్లా బదిలీలు నోటిఫికేషన్ ఇమ్మని అడుగుతా ఉన్నాం. దాని మీద ఇంకా స్పందన లేదు. ఈ ఫ్యాక్టో ఉద్యమం తర్వాతైనా అంతర్జిల్లా బదిలీల కోసం ఒక నోటిఫికేషన్ రావాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఒకవైపు ఇట్లా జరుగుతుంటే గత ప్రభుత్వం +2 విధానం తీసుకొచ్చింది. +2 విధానం తీసుకొచ్చిన రోజున ఏమైంది, ముందు గర్ల్స్ ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నటువంటి స్కూళ్ళలో 10th క్లాస్ అయిన తర్వాత చాలామంది బాల్య వివాహాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అందించాలని మంచి సదుద్దేశంతో పెట్టారు. అయితే ఆ రోజు మేమన్నా ఇది ఫెయిల్ అవుతుంది, తప్పనిసరిగా మీరు రెగ్యులర్ టీచర్లు రెగ్యులర్ ప్రమోషన్ ఇవ్వండి అంటే వాళ్ళు డిప్లాయ్మెంట్ అని చెప్పి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి డిప్లాయ్మెంట్ పోస్టులో కూర్చోబెట్టారు. ఈ రోజు ఏమైంది, అది నెమ్మదిగా దాన్ని రూపుమాపే ఉద్దేశంతో మొన్న పదోన్నతుల ద్వారా బదిలీల ద్వారా చాలా మంది +2 టీచర్లు వెళ్ళిపోయారు. 1750 పోస్టులు ఉంటే సుమారు 550 మంది వెళ్ళిపోయారు. ఈరోజు 1200 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. మరి పిల్లలైతే ఉన్నారు 30 మంది దాటిన పిల్లలందరినీ కూడా కొత్త టర్మ్ తీసుకుని వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ చేత బోధిస్తూ ఇంటర్మీడియట్ లింకప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండి ప్రమోషన్ లేక ఒక ఎస్జీటీగా ఉంటే 25-30 సంవత్సరాలు ఎస్జీటీగానే ఉంటున్నాడు, లేదా కరంగా లేదు ప్రమోషన్ వస్తే అక్కడితో హెచ్ఎంఐ అవకాశం కూడా లేదు. తప్పనిసరిగా ఈ రెండు కలిపి మనం ఏదైతే ఉందో +2 ఏ విధానంతో పెట్టారో మీరు రెగ్యులర్ గా అయినా మాకు పదోన్నతుల ద్వారా ఇవ్వండి, లేదంటారా పాత విధానంలో రీడెవలప్మెంట్ వాళ్ళు ఎవరైతే అర్హత ఉండి బోధించడానికి వస్తారో వాళ్ళకైనా అవకాశం ఇవ్వండి. అంతేగాని రెండు కాకుండా చేయటం అది తప్పు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. తర్వాత మన కారుణ్య నియామకాలు పెండింగ్ లో ఉన్నాయి. కారణం ఏంటంటే మన కరోనాలో చాలా మంది వేల మంది ఉపాధ్యాయులు చనిపోయారు. అతిపెద్ద హెచ్ఆర్